ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం 72వ భాగం ప్రయాగ మహత్యం. యుధిష్ఠిరుడు ఇలా పలికెను: హే భగవాన్, పూర్వకల్పంలో మానవులు ప్రయాగకు ఎలా వెళ్ళేవారు? అక్కడ ఏముంది? దయచేసి చెప్పవలేను. అక్కడ మరణించువారు పొందుగతి ఏమిటి? అక్కడ స్నానమాచరించువారు పొందు ఫలము ఏమిటి? ప్రయాగలో నివసించువారు పొందు ఫలం ఏమిటి? ఇవన్నీ మీరు మా యందు దయతో చెప్పవలేను, వినవలేనని చాలా కుతూహలముగా నున్నది అనెను. అప్పుడు మార్కండేయుడు ఇలా పలికెను: వచ్చ, పూర్వము ఋషులకు విప్రులకు చెప్పబడినప్పుడు నేను విన్న ప్రయాగ ఫలమును నీకు చెబుతాను, విను. ధర్మకి హ్రదము నుంచి వాసుకి హ్రదము వరకు విస్తరించిన ప్రాంతమును ప్రయాగ అని ప్రసిద్ధము. అచ్చట కంబాలస్వ తరములను, నాగులు, వివిధ రకములైన మూలికలు ఉన్నవి. ఇది ప్రజాపతి బ్రహ్మక్షేత్రమని త్రిలోక ప్రసిద్ధము. ఇక్కడ స్నానమాచరించువారు స్వర్గమును పొందుదురు. ఇచ్చట మరణించిన వారికి పునర్జన్మ లేదు. అక్కడ బ్రహ్మాది దేవతలు అందరూ చేరి రక్షింతురు. అంతేకాదు ఇక్కడ అనేకమైన ఇతర తీర్థములున్నవి. ఇవన్నీ పాప పరిహారములు, పుణ్యప్రదములు. ఓ రాజా, ప్రయాగక్షేత్ర మహిమను చెప్పుటకు 100 సంవత్సరముల కాలం కూడా సరిపోదు. ప్రయాగక్షేత్ర మహిమను సంక్షిప్తముగా నీకు చెబుతాను. 60,000 ధనుర్ధరులు గంగను ఎల్లప్పుడూ రక్షించుచుందురు. సప్తాశ్వ రథారూఢుడైన సూర్యుడు యమునా నదిని ఎల్లప్పుడూ రక్షించును. అయితే ప్రయాగను ఇంద్రుడు స్వయముగా రక్షించును. విష్ణువు ఇతర దేవతలతో కలిసి ఈ ప్రదేశాన్ని రక్షించును. అక్కడున్న వటవృక్షాన్ని శూలపాణి అయిన మహేశ్వరుడు ఎల్లప్పుడూ రక్షించును. సర్వ పాపహారము శుభకరము అయిన ఈ స్థానాన్ని దేవతలు ఎల్లప్పుడూ రక్షింతురు. ధర్మమును ఆచరించని వారు ఇక్కడికి రాజాలరు. ప్రయాగ స్మరణ మాత్రమున చిన్న చితక పాపములు నశించును. ఈ తీర్థమును దర్శించుట వలన, స్మరించుట వలన, నామమును జపించుట వలన, కనీసము అక్కడి మన్నును తీసుకొనుట వలన మానవుడు తాను చేసిన పాపముల నుండి ముక్తుడగును. ఓ రాజా, పంచకుండలముల మధ్యలో గంగానది ప్రవహిస్తుంది. అందువలన ప్రయాగలో ప్రవహించినంతనే పాపములు నశించును. 1000 యోజనముల దూరములో ఉన్నవాడు కూడా గంగను స్మరించువాడు పాపాత్ముడైనను ఉత్తమ గతిని పొందును. దర్శించుట వలన ఆనందము పొందును. ఆ తీర్థములో స్నానమాచరించుట వలన, జలమును పానము చేయుట వలన 7 తరములను పునీతులను చేయును. సత్యము పలుకు వాడు, క్రోధమును జయించినవాడు, అహింసావ్రతుడు, ధర్మమును ఆచరించువాడు, తత్వజ్ఞుడు, గోబ్రాహ్మణుల హితాభిలాషరతుడు. ఇక్కడ గంగా యమునల సంగమంలో స్నానమాచరించుట వలన పాపరహితుడగును. మనసులో కోరుకున్న కోరికలన్నీ తీరును. సర్వదేవతలచే రక్షింపబడుచున్న ప్రయాగకు వెళ్ళి బ్రహ్మచర్యమును అవలంబించిన, ప్రయాగలో వసించి దేవతలకు పితృదేవతలకు తర్పణములిచ్చువాని సమస్త కోరికలు తీరును. ఉత్తమ జన్మను పొందును. 3 లోకములలోనూ ప్రసిద్ధమైన సూర్యపుత్రి యమున ప్రవహించు ప్రదేశములో ప్రయాగలో సాక్షాత్ మహేశ్వరుడు నెలకొలెను. ప్రయాగ క్షేత్రము చేరుట మానవులకు కష్టసాధ్యము. అక్కడ స్నానం ఆచరించుట వలన దేవ, దానవ, గంధర్వ, సిద్ధ, చారణులు, ఋషులు స్వర్గములో పూజితులగుదురు. మార్కండేయుడు ఇలా పలికెను: ప్రయాగలో దానఫలం గురించి. ఓ రాజా, ప్రయాగ మహత్యమును ఇంకా చెప్తాను, విను. ప్రయాగకు వెళ్ళినవాడు సమస్త పాపముల నుంచి విముక్తుడగును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆర్తులకు, దారిద్ర్యమును అనుభవించుచున్న వారికి, భగవద్భావనలో స్థిరమైన చిత్తము కలవారికి ప్రయాగమును మించిన స్థానం లేదు. గంగా యమునల సంగమంలో మరణించువాడు సూర్యుని వలె ప్రకాశించుచున్న
తప్త కాంచన వర్ణము కలిగిన విమానములో స్వర్గమునకు ఏగును. గంధర్వ అప్సరసల మధ్య స్వర్గములో సుఖించును. మరియు కోరిన కోరికలన్నీ సిద్ధించునని ఋషిపుంగవులు చెప్పుచున్నారు. నానా రత్న ఖచ్చితమైన స్తంభములు కలిగి అనేక పతాకములతో అలంకరించబడి ఉత్తమ స్త్రీలతో నిండిన ప్రదేశములో భవనములతో స్వర్గములో సుఖించును. ప్రాతకాలములో సంగీత వాద్యాదులతో నిద్ర లేవబడును. తన పూర్వజన్మను స్మరించనంత వరకు స్వర్గములో ఈ విధముగా సుఖములు పొందును. స్వర్గములో పుణ్యకర్మ అంతా క్షీణించిన పిదప స్వర్గము నుండి చ్యుతుడై సర్వ సంపత్తులు కలిగిన కుటుంబంలో జన్మించును. ఊరిలో ఉన్నను, అరణ్యంలో నున్నను, విదేశములలో నున్నను, ఇంటిలో ఉన్నను, ఎక్కడ ఉన్నను అతడు తీర్థమును స్మరించును. స్మరణ మాత్రమున అతడు తీర్థమునకు వెళ్ళును. ఏ మానవుడు ప్రయాగను స్మరిస్తూ ప్రాణమును వదులునో అతడు బ్రహ్మలోకమును పొందునని ఋషిపుంగవులు చెప్పుదురు. బ్రహ్మలోకములో భూమి సువర్ణమయమైనది. అక్కడ చెట్లు కోరిన ఫలమునిచ్చును. సర్వకామ ఫలప్రదమైన ఈ బ్రహ్మలోకంలో ఋషులు, సిద్ధులు, మునులు వసింతురు. ఇక్కడ ఈ లోకంలో ఆచరించిన కర్మల ఫలముగా ఎంతోమంది స్త్రీలతో కూడిన మందాకిని తీరంలో ఋషులతో సహా సుఖించును. స్వర్గములో అతడు సిద్ధ చారణ గంధర్వుల చేతను దేవతల చేతను పూజితుడగును. స్వర్గము నుంచి పరిభ్రష్టుడైన పిదప తిరిగి జంబూద్వీపమునకు రాజుగా జన్మించును. అంతటా తను చేసిన శుభకర్మలను పదే పదే స్మరిస్తూ గుణవంతుడై ధనవంతుడై ఈ లోకములో జన్మించును. మనసా వాచా కర్మణ సత్య ధర్మ పరాయణుడైన వాడు ప్రయాగలో గంగా యమునల సంగమ ప్రదేశంలో దానము చేయువాడు ధనవంతుడై జన్మించును. సువర్ణము, మణులు, ధ్యానము మొదలగునవి దానము తీసుకునివాడు ఈ క్షేత్రములో ఆచరించే పితృతర్పణములు, దేవతా తర్పణములు నిష్ఫలమవుతాయి. తీసుకున్న దానము యొక్క ఫలమున్నంత వరకు తీర్థఫలము దక్కదు. అందువలన తీర్థములోనూ పుణ్యక్షేత్రములలోనూ దానము స్వీకరించరాదు. ద్విజుడు ఎల్లప్పుడూ నిమిత్తములతో అప్రమత్తుడై ఉండవలేను. కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి గొలుసులకు వెండి తొడుగులు పెట్టి ఎక్కువగా పాలనిచ్చు కపిల పాటల వర్ణ గోవును శుభ్రమైన వస్త్రమును ధరింపచేసి మెడలో వేసి దూడతో సహా శ్రోత్రియుడైన సాధువుకు గంగాయమునల సంగమ ప్రదేశములో యథావిధిగా దానమియ్యవలేను. అమూల్యమైన వస్త్రములు, రత్నాభరణములు కూడా దానమియ్యవలేను. ఇలా దానమిచ్చిన వాడు ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలున్నవో అన్ని వేల సంవత్సరముల కాలం స్వర్గములో సుఖించును. అతడు తిరిగి జన్మించిన ప్రదేశంలోనే ఆ గోవు కూడా జన్మించును. అతడు నరించిన దానఫలముగా ఘోరమైన నరకమును దర్శించడు. ఉత్తర కూరు దేశమును పొంది అక్కడ జన్మించి చాలా కాలం వరకు సుఖించును. 100,000 గోవులను, ఎద్దులను దానము చేయుట కంటే పాలు సమృద్ధిగా ఇచ్చే గోవును ఒక్క దానిని దానమిచ్చిన చాలును. అలా దానమిచ్చిన వాడు ముక్తుడగుటయే కాక తన భార్య, పుత్ర, భృత్యులను ఉద్ధరించును. అందువలన దానములన్నింటిలో గోదానము శ్రేష్టమైనది. మహాపాతకముల వలన సంభవించిన దుర్గమమైన విషయమైన ఘోరమైన పరిస్థితి నుంచి గోవు ఒక్కటే మానవుని రక్షించును. అందువలన గోవును ద్విజునకు దానమియ్యవలెను. ప్రయాగలోని తీర్థములు. యుధిష్ఠిరుడు ఇలా పలికెను: ఓ మునిశ్రేష్ఠ, ప్రయాగ యొక్క మహత్యము మీరు ఇలా చెబుతూ ఉంటే అలా పాపముల నుంచి నేను నిస్సందేహముగా ముక్తుడనవుతున్నాను. ఓ స్వామి, ప్రయాగకు వెళ్ళు విధానమేమిటి? ప్రయాగలో ఆచరించవలసిన విధులేమిటి? ఓ మహాముని, ఈ వివరములన్నీ దయచేసి మాకు చెప్పవలేను. మార్కండేయుడు ఇలా పలికెను: వచ్చ, తీర్థయాత్ర విధానము, అక్కడ ఆచరించు విధులను క్రమముగా నీకు చెబుతాను విను. ఓ కురుశ్రేష్ఠ, దేవతలతో కూడిన ప్రయాగకు ఎవరైతే ఎద్దు మీద కూర్చొని వెళతారో వారు పొందు ఫలమును చెబుతాను విను. ఆ ఎద్దు యొక్క కోపం వలన అతడు
ఘోరమైన నరకములో పడతాడు. అటువంటి వాడు సమర్పించు తర్పణములను పితృదేవతలు స్వీకరించరు. ఎవరైతే పుత్రులను ఇతర బాలురను స్నానము చేయించే ఆ తీర్థ జలమును సేవించును మరియు తాను ఇచ్చినట్లే వారి చేత విప్రులకు దానం ఇప్పించును, అతడు ఐశ్వర్యమును పొంది బ్రహ్మలోకంలో సుఖించును. ఐశ్వర్య గర్వము వలన కానీ మోహము వలన కానీ వాహనారూఢుడై వెళ్ళువానికి తీర్థయాత్ర ఫలించదు. అందువలన వాహనము ఎక్కి ఈ తీర్థమునకు వెళ్ళకూడదు. గంగా యమునా నదుల సంగమములో పూర్వాచార సాంప్రదాయం ప్రకారము శక్త్యానుసారముగా కన్యాదానము చేయువారికి ఘోరమైన నరక దర్శనము కలుగదు, స్వర్గమును పొందును. ఉత్తర కురు దేశంలో జన్మించి అక్షయకాలము సుఖించును. పుణ్యాత్ములు ధార్మికులు అయిన కుమారులను భార్యను పొంది సుఖముగా ఉండును. అందువలన తన యోగ్యతానుసారము ప్రయాగలో దానమియ్యవలెను. ఈ తీర్థ ప్రభావము వలన నిస్సంశయముగా వృద్ధిని పొందును. ప్రళయకాలం వరకు స్వర్గంలో నివసించును. వటమూలమును ఆశ్రయించి ప్రాణములు వదులువాడు సమస్త లోకములను దాటి రుద్రలోకమునకు వెళ్ళుదురు. ఆదిత్యులు 12 మంది రుద్రుని ఆశ్రయించి ప్రయాగలోనే ఉందురు. వారు లోకాలన్నింటినీ దహించి వేసినను వటమూలములను మాత్రము దహించరు. ప్రళయకాలంలో సూర్యుడు, చంద్రుడు, వాయువు నశించును. విష్ణువు మాత్రము పదే పదే ఇచ్చట నిద్రించును. వటపత్ర సాయిగా దేవదాన గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చరణులు ఎల్లప్పుడూ ఈ గంగ యమున సంగమ తీర్థమును సదా సేవింతురు. బ్రహ్మాది దేవతలు, దిక్కులు సాధ్యులు, లోకపాలకులు, పితృదేవతలు, సనత్కుమారాది ప్రముఖులు, ఋషులు, అంగీరసాది బ్రహ్మ ఋషులు, నాగులు, సిద్ధులు, సువర్ణులు, నదులు, కేచరులు, సముద్రములు, పర్వతములు, విద్యార్థులు, ప్రజాపతి అయిన బ్రహ్మతో పాటు విష్ణువు కూడా ఇక్కడ వసించును. ఓ రాజా, గంగా యమునుల మధ్యలో ఉన్న ప్రయాగ తీర్థము మీ భూమి యొక్క జగన ప్రదేశము అని త్రిలోకాలలో ప్రసిద్ధము. 3 లోకములలోనూ ప్రయాగను మించిన తీర్థము లేదు. ఈ తీర్థనామ మహిమ శ్రవణము వలనను కీర్తించుట వలనను అక్కడ మన్నును తీసుకొనుట వలనను మానవుడు పాపముల నుంచి విముక్తుడగును. ఎవరైతే దీక్షాపరుడై గంగా యమున నదుల సంగమంలో స్నానమాచరిస్తాడో అతడు రాజసూయ అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. ప్రయాగకు వెళ్ళవలెనను ఆలోచన కలిగినప్పుడు వేదవచనములు నిషేధించినను లోకులు వారించినను తప్పకుండా వెళ్ళవలేను. 10,000 తీర్థములు, 60 కోటి ఇతరములు పుణ్యప్రదేశములు ఇక్కడ ఉన్నవి. ప్రయాగ నామమును ఉచ్చరించి నంత మాత్రమున ప్రయాగ సాన్నిధ్యము లభిస్తుంది. ఉత్తమ కులములో కుటుంబంలో జన్మించి యోగము నవలంబించిన యోగ మార్గంలో ప్రాణములు విడుచువాడు ఎటువంటి సద్గతిని పొందును. గంగా యమున సంగమంలో ప్రాణములు వదిలిన వాడు కూడా అటువంటి ఫలితమునే పొందును. త్రిలోక విస్తృతమైన ప్రయాగ క్షేత్రమునకు వెళ్ళని మానవుడు జీవించి ఉన్నను లేనట్లే. చంద్రుని రాహువు వదిలినట్లు ప్రయాగ క్షేత్రమును దర్శించిన మానవుని పాపములు వదిలివేయును. యమునా నది దక్షిణ తటంలో కంబళ, అశ్వతర అని 2 నాగులున్నవి. అక్కడ స్నానమాచరించుట వలనను జలమును పానము చేసినందువలనను మానవుడు పాపముల నుండి ముక్తుడగును. అక్కడ ఉన్న మహాదేవుని దర్శించిన వాడు ముందు 7 తరములను వెనుక 7 తరములను ఉద్ధరించును. అక్కడ స్నానం ఆచరించినచో అశ్వమేధయాగ ఫలము పొందును. అంతేకాదు ప్రళయకాలము వరకు స్వర్గములో వసించును. ఓ భరత, గంగకు ఉత్తరం వైపున సముద్రంలో ప్రతిష్టానమను కూపమున్నది. ధరిత్రిలో ప్రసిద్ధమైన ఈ ప్రదేశంలో నీతుడై క్రోధమును జయించి 3 రాత్రులు వసించువాడు సమస్త పాపముల నుండి ముక్తుడై అశ్వమేధయాగ ఫలమును పొందును. ప్రతిష్టానమును ఉత్తరమున భాగీరథికి పూర్వము వైపున త్రిలోక విస్తృతమైన హంస ప్రపతనమ్మను
తీర్థమున్నది. అక్కడ స్నానము చేసినంత మాత్రమున అశ్వమేధయాగ ఫలమును పొందును. సూర్యచంద్రులున్నంత వరకు స్వర్గములో సుఖించును. రమ్యమైనది, హంసలతో శోభించున్నది అయిన ఊర్వశి పులినమను తీర్థమున్నది. మాశ్చర్యము లేకుండా ఈ తీర్థములో పితృదేవతలకు తర్పణములిచ్చువాడు 66,000 సంవత్సరములు పితృదేవతలతో సహా స్వర్గలోకములో సుఖించును. ఋషి గంధర్వ కిన్నెరలచే పూజితుడగును. స్వర్గభ్రష్టుడైన పిదప భూమిపై జన్మించి ఊర్వశి వంటి సుందరీమణులను 100 మందిని పొందును. అనేక వందల గోవులను పొందును. అతడు కాంచీ నూపుర శబ్దములతో నిద్ర లేచును. ఈ విధముగా అనేక భోగములను అనుభవించి తిరిగి అదే తీర్థమును పొందును. కుశాసనముపై కూర్చొని నియతుడై జితేంద్రియుడై ఒక్క పూట మాత్రము భోజనము చేస్తూ ఈ తీర్థములో 1 నెల రోజుల పాటు ఉండువాడు భోగపతి అగును. స్త్రీలను పొందును. అంతేకాకుండా సముద్ర పర్యంతము విస్తరించిన భూమిలో భోగములను అనుభవించును. 10,000 గ్రామములకు రాజై సుఖించును. ధన ధాన్య సమృద్ధి కలిగి దానములు చేయును. అనేక భోగములను అనుభవించి పునః అదే తీర్థమును స్మరించును. వటవృక్ష సమీపంలో బ్రహ్మచర్యమును అవలంబించి జితేంద్రియుడై ఉపవాసము చేస్తూ యోగయుక్తుడై ఉన్నవాడు బ్రహ్మజ్ఞానమును పొందును. 1,000,000 తీర్థమునందు ప్రాణములు పరిత్యజించినవాడు మరణించినవాడు 1,000,000,000 వర్షములు స్వర్గములో సుఖించును. కర్మము క్షీణించిన స్వర్గభ్రష్టుడైన పిదప సర్వ సంపత్ సమృద్ధమైన కులములో ఉత్తమ రూపము కలిగి జన్మించును. అక్కడి నుంచి భోగవతికి వెళ్ళి అక్కడున్న వాసుకీ తీర్థమునకు ఉత్తరముగా వెళితే దశాశ్వమేధకామను ఉత్తమమైన తీర్థమున్నది. అక్కడ స్నానము చేసినవాడు అశ్వమేధయాగ ఫలమును పొందును. అంతేకాకుండా ధనవంతుడు, రూపవంతుడు, దక్షుడు, దాత కూడా అగును. 4 వేదములు పఠించుట వలన లభించు పుణ్యము, ఎల్లప్పుడూ సత్యము పలుకుట వలన లభించు పుణ్యము, అహింసా ధర్మము ఆచరించుట వలన లభించు పుణ్యము, ఈ క్షేత్రమును దర్శించుట వలన లభించును. గంగానదిలో స్నానము కురుక్షేత్రమునకు సమానమైన ఫలము నిచ్చును. గంగా సింధు నదుల సంగమంలో స్నానమాచరించువాడు కురుక్షేత్రమునకు 10 అధిక ఫలమును పొందును. గంగానది ఉన్న చోట ప్రవహించు చోట ఎన్నో తీర్థములున్నవి. తపోధనులుందురు. ఇది సిద్ధక్షేత్రం అని నిస్సంశయముగా తెలుసుకునవలెను. త్రిపథగామిని అయిన గంగానది అంతరిక్షంలో దేవతలను, భూమిపై మనుష్యులను, పాతాళంలో సర్పములను ఉద్ధరించును. మరణించిన వాని అస్థికలు గంగలో ఉన్నంతకాలము వారు స్వర్గలోకంలో సుఖించును. తీర్థములలో ఉత్తమమైన తీర్థము గంగా. నదులలో ఉత్తమమైనది గంగ. సమస్త ప్రాణులకు, మహాపాపాత్ములకు సహా మోక్షమునిచ్చున్నది గంగ. గంగ సర్వత్రా సులభముగా లభించును. అయితే గంగాసాగరములోను, ప్రయాగలోను, గంగాద్వారములోను గంగను చేరుట దుర్లభము. అక్కడ ఈ 3 చోట్ల స్నానం ఆచరించుట వలన స్వర్గము లభించును. అక్కడ మరణించిన వారికి పునర్జన్మ లేదు. పాప చింతన కలిగిన సమస్త భూతములకు, ప్రాణులకు గంగను మించిన గతి మరొకటి లేదు. మహేశ్వరుని శిరస్సు నుంచి జారి ప్రవహిస్తున్న గంగ పవిత్ర వస్తువులలో అతి పవిత్రమైనది, మంగళకరమైన వస్తువులలో అతి శుభకరమైనది. సమస్త పాపములను పరిహరించు పవిత్ర నది. ప్రయాగ మహత్యము. మార్కండేయుడు ఇలా పలికెను: ఓ రాజా, ప్రయాగ మహత్యమును ఇంకా చెబుతాను విను. ప్రయాగ మహత్యమును విన్నవాడు పాప విముక్తుడగును, సందేహము లేదు. గంగకు ఉత్తర తీరములో మానసం అను పేరుగల తీర్థమున్నది. అక్కడ 3 రాత్రులు ఉపవసించు వాని సమస్త కోరికలు తీరును. గోవులను, భూమిని, హిరణ్యమును దానమిచ్చువాడు ఎటువంటి పుణ్యఫలమును పొందునో అదే పుణ్యఫలమును ఈ తీర్థమును స్మరించుట వలన పొందును. గంగా నదికి వెళ్ళాలను కోరికతో కానీ, కోరిక లేకుండా కానీ గంగానదికి వచ్చి అక్కడ మరణించువాడు స్వర్గమును పొందును, నరకమును దర్శించడు. స్వర్గములో
అప్సర గణముల సంగీతముతో నిద్ర లేచును. హంసలు, కొక్కెర పక్షులు పూంచబడిన విమానములో సంచరించును. ఈ విధముగా ఎన్నో సంవత్సరములు అంటే 6000 సంవత్సరములు అనుభవించును. పుణ్యకర్మము క్షీణించిన పిదప స్వర్గము నుంచి పరిభ్రష్టుడై భూలోకములో పడినప్పుడు ధన సమృద్ధి గల ఇంటిలో సత్కులములో జన్మించును. మాఘమాసంలో గంగా యమునల సంగమంలో 66,000 తీర్థములు ప్రవేశించును. 10,000 ఆవులను విధి విధానముగా దానమిచ్చుట వలన ఎటువంటి ఫలము లభించునో అటువంటి ఫలము మాఘమాసంలో ప్రయాగలో 3 రోజులు స్నానమాచరించుట వలన పొందును. గంగా యమునల సంగమంలో పంచాగ్నుల మధ్య తపస్సు చేయువాడు అంగవైకల్యం లేకుండా రోగముల నుంచి ముక్తుడై ఇంద్రియ పాఠవము కలిగి ఆరోగ్యవంతుడగును. అంతేకాకుండా అతని దేహమునందు ఎన్ని రోమకూపములున్నవో అన్ని వేల సంవత్సరముల కాలం స్వర్గములో సుఖించును. స్వర్గము నుంచి పరిభ్రష్టుడైన పిదప జంబూద్వీపంలో రాజుగా జన్మించును. అనేక భోగములను అనుభవించి తిరిగి అదే తీర్థమును ఆశ్రయించును. లోక ప్రసిద్ధమైన ఈ తీర్థములో స్నానమాచరించిన వాడు రాహువు నుంచి విముక్తుడైన చంద్రుని వలె సర్వపాపముల నుంచి విముక్తుడగును. పిదప సోమలోకమును పొంది ఋషి గంధర్వులచే సేవితుడై 60,000 సంవత్సరముల కాలం స్వర్గలోకములో సుఖించును. పుణ్యము క్షీణించిన పిదప స్వర్గభ్రష్టుడై సమృద్ధి కలిగిన కులములో జన్మించును. భూమిలో అగ్నిని ప్రతిష్ఠించి దానిపై అధోముఖంగా తల క్రిందికి కాళ్ళు పైకి తపస్సు చేయవాడు 1,00,000 సంవత్సరముల కాలం స్వర్గంలో సుఖించి తిరిగి భూలోకములో అగ్నిహోత్రిగా జన్మించును. అనేక భోగములను అనుభవించి తిరిగి అదే తీర్థమును పొందును. ఎవరు తన దేహమును పక్షులకు ఆహారముగా వేయునో అతడు పొందు ఫలమును చెబుతాను విను. అతడు 1,00,000 సంవత్సరముల కాలం సోమలోకములో సుఖించి స్వర్గభ్రష్టుడైన పిదప సంపన్నుడు, రూపవంతుడు, గుణవంతుడు, విద్వాంసుడు అయి ఉత్తమమైన శరీరము కలిగిన రాజుగా భూలోకంలో జన్మించి సమస్త భోగములను అనుభవించి తిరిగి ఈ తీర్థమును పొందును. యమునా నదికి ఉత్తరముగాను ప్రయాగకు దక్షిణముగాను రుణ ప్రమోచనమును తీర్థమున్నది. అక్కడ ఒక్క రాత్రి వసించువాడు సమస్త రుణముల నుంచి విముక్తుడగును. సూర్యలోకమును పొందును. భవిష్యత్తులో అతడు ఎల్లప్పుడూ రుణరహితుడుగా ఉండును. యమునా నది గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. మహాత్మా, ప్రయాగ మహిమను మీ వలన విని నా మనస్సు పునీతమయ్యింది. అనాశకమైన ఫలము ఎటువంటిదో దయచేసి చెప్పవలేను. మార్కండేయుడు ఇలా పలికెను. ఓ రాజా, ధీమంతుడైనవాడు ప్రయాగలో శ్రద్ధతో చేసే ఉపాసనా ఫలితమును చెబుతాను విను. అతడు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతుడై ఉండును. అంగవైకల్యము కలుగదు. ఇంద్రియ పుష్టి కలిగి ఉండును. అతడే వేసే ప్రతి అడుగు పదమునకు అశ్వమేధయాగ ఫలము వచ్చును. 10 తరముల యందు 10 తరాల తరువాత వారిని ఉద్ధరించును. సర్వపాపముల నుంచి విముక్తుడై పరమగతిని చేరును. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. ఓ మహాభాగా, ఓ ధర్మజ్ఞ, హే స్వామి, చేసే దానము అల్పమైనదైనను ధర్మము పుణ్యము అధికముగా లభించును. అశ్వమేధ యాగము చేయవలేనంటే ఎంతో సుకృతి కలిగి ఉండవలేను. మరి పైన చెప్పిన ఫలితము ఎట్లు సాధ్యము? నా ఈ సందేహమును తీర్చండి. ఇది తెలుసుకొనవలేనని చాలా కుతూహలముగా ఉన్నది అనెను. అప్పుడు మార్కండేయుడు ఇలా పలికెను. ఓ రాజా, ఓ మహావీర, దీనికి సంబంధించి పూర్వము బ్రహ్మదేవుడు ఋషుల సమక్షంలో చెప్పిన విషయాన్ని నేను విన్నాను. దానిని నీకిప్పుడు చెప్పెదను విను. భూమిపై ప్రయాగ విస్తీర్ణము 5 యోజనములు. అందులో ప్రవేశించినంత మాత్రమున అశ్వమేధయాగ ఫలము ప్రతి అడుగులోనూ లభించును. ఇక్కడ ప్రాణములు వదులువాడు మరణించువాడు ముందు 7 తరాల వారిని, తరువాత 14 తరాల వారిని ఉద్ధరించును. ఓ రాజేంద్ర, ఇదంతా శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే. శ్రద్ధ లేని పాపాత్ములకు దేవతలచే నిర్మింపబడిన ప్రయాగలో ప్రవేశము కలుగదు. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. తీర్థమునందు అభిలాషతో కానీ, ధన వ్యామోహంతో కానీ, కోరికతో కానీ
ప్రవేశించు వారికి లభించు ఫలము ఎట్టిది? వారికి తీర్థసేవన ఫలము ఎట్లు లభిస్తుంది? పుణ్యము ఎట్లు లభిస్తుంది? ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియక సమస్త వస్తువులను విక్రయించువానికి ప్రయాగలో లభించు ఫలమేమిటి? మార్కండేయుడు ఇలా పలికెను. ఓ రాజా, సర్వపాప ప్రణాశకమైన పరమ రహస్యాన్ని నీకు చెబుతాను విను. ఇంద్రియములను నిగ్రహించి నెల రోజుల పాటు ప్రయాగలో నివసించువాడు సర్వపాపముల నుంచి విముక్తుడగునని బ్రహ్మదేవుడు చెప్పెను. శుచిర్భూతుడై శ్రద్ధ కలిగి అహింసావ్రతుడై ఉండువాడు సమస్త పాపముల నుండి ముక్తిని పొంది ఉత్తమ గతిని పొందును. విశ్వాసఘాతకుడు ప్రయాగలో పొందు ఫలమును చెప్పెద విను. అతడు త్రికాలములలోనూ స్నానమాచరించి భిక్షాటన చేసి జీవించవలేను. ఇలా 3 నెలల పాటు చేసిన ఎడల అతడు ప్రయాగ నుంచే ముక్తిని పొందును, సందేహము లేదు. జ్ఞానపూర్వకముగా ప్రయాగలో తీర్థయాత్ర చేయువానికి సమస్త కోరికలు సిద్ధించి స్వర్గలోకంలో సుఖించును. అంతేకాదు ధన ధాన్య సమృద్ధి కలిగిన స్థానంలో జన్మించును. సంపూర్ణ జ్ఞానము కలిగి సమస్త భోగములను అనుభవించును. శ్రద్ధతో భక్తితో యాత్ర చేయువాడు పితరులను పితామహులను ఉద్ధరించును. ఓ తత్వజ్ఞ, పదే పదే నీవడిగిన ప్రశ్నలకు నీ హితము కోసం అతి రహస్యమైన విషయమును నీకు చెప్పాను. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. ఈనాడు నా జన్మ సఫలమైనది, నా కులము పునీతమైనది. మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను, అనుగ్రహించబడ్డాను. మీ దర్శనము వలన సర్వపాపముల నుంచి విముక్తుడనయ్యాను అనెను. అప్పుడు మార్కండేయుడు ఇలా పలికెను. నీ జన్మము ధన్యమైనది, నీ కులమును నీవు ఉద్ధరించావు. ప్రయాగ మహత్యమును చెప్పుట వలన వినుట వలన పుణ్యము వృద్ధి చెందుతుంది, పాపములు నశించును. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. ఓ మహాముని, యమునా నదిలో స్నానం ఆచరించుట వలన లభించు ఫలము ఏమిటి? మీరు విన్నది కన్నది దయచేసి మాకు చెప్పవలేను అనెను. అప్పుడు మార్కండేయుడు ఇలా పలికెను. సూర్యుని పుత్రి అయిన యమున ముల్లోకములలోనూ ప్రసిద్ధము. గంగా నది ప్రవహించు మార్గంలోని యమునా కూడా ప్రవహించును. 1000 యోజనముల దూరంలో నున్న యమునా నది నామం ఉచ్చరించినంత మాత్రమున పాపములు నశించును. యమునా నదిలో స్నానము చేసి యమునా జనములను పానము చేసి యమునా నామమును ఉచ్చరించువాడు గొప్ప పుణ్యమును పొందును. దర్శించుట వలన శుభము కలుగును. యమునలో స్నానము జలమును పానము చేయుట వలన 7 తరములు పునీతులగుదురు. ఇక్కడ దేహత్యాగము చేయువాడు మరణించువాడు పరమగతిని పొందును. యమునా నదికి దక్షిణము వైపున అగ్నితీర్థం ఉన్నది. దక్షిణము వైపు యమధర్మరాజు యొక్క తీర్థమున్నది. దాని పేరు అరవరము. అక్కడ స్నానము చేయువారు స్వర్గలోకమును పొందుదురు. ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ లేదు. ఈ విధముగా యమునా దక్షిణ తీరంలో 1000 కొలది తీర్థములున్నవి. ఇప్పుడు ఉత్తర తలములో నున్న తీర్థముల గురించి చెబుతాను విను. ఉత్తరం వైపు విరజ అను పేరు గల తీర్థమున్నది. ఇంద్రాది దేవతలు నిత్యము ఈ తీర్థమును సేవించుదురు. విద్వజ్జనులు దేవతలు ఈ తీర్థమును సేవింతురు. నీవు కూడా ఈ తీర్థములో శ్రద్ధతో స్నానమాచరించు. పాపహరకములైన ఇతర తీర్థములు ఇంకా అనేకమున్నవి. ఇవన్నీ పాపములను నశింపచేసి శుభమును కలిగించును. ఇక్కడ ఈ తీర్థములో స్నానమాచరించు వారు స్వర్గమును పొందుదురు. ఇక్కడ మరణించు వారికి పునర్జన్మ లేదు. గంగాయమునలు సమాన ఫలమును ఇచ్చును. గంగను శ్రేష్ఠభావంతో అందరూ పూజింతురు. ఓ కౌంతేయ, స్వర్గతీర్థములో స్నానమాచరించు జీవితాంతము చేసిన పాపములన్నీ నశించును. ప్రాతకాలంలో నిద్రలేచి ఈ తీర్థ మహత్యమును ఎవరు పఠించుదురో లేక శ్రవణము చేయుదురో వారు సర్వ పాపరహితులై స్వర్గలోకమును పొందుదురు. ప్రయాగ మహత్యం తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. పురాణముల ద్వారా బ్రహ్మచే చెప్పబడిన పుణ్యఫలప్రదమైన తీర్థములు 100,000 ఉన్నవని విన్నాను. అవన్నీ శుభప్రదమైనవి, పవిత్రమైనవి, ఉత్తమ గతిని కలిగించునవి అని విన్నాము. పృథివ్యాం నైమిషం పుణ్యమంత రిక్షేచ పుష్కరం
ప్రయాగమపి లోకానాం కురుక్షేత్రం విశిష్యతే. భూమిపై నైమిష క్షేత్రము పుణ్యప్రదమైనది, అంతరిక్షంలో పుష్కరము పుణ్యప్రదమైనది, ప్రయాగ 3 లోకములలో శ్రేష్టమైనది, కురుక్షేత్రము కూడా చాలా ఉత్తమమైనది. మిగిలిన తీర్థములన్నింటినీ వదిలి ఒక్క తీర్థమును మీరు ప్రశంసించుచున్నారు. ఇది అప్రామాణికముగా నున్నది, నమ్మశక్యముగా లేదు. స్వల్ప ప్రయత్నముతో ఉత్తమగతి, దివ్యభోగములు, గొప్ప పుణ్యము లభించునని మీరెలా చెబుతున్నారు? మీరు విన్నది, దర్శించినది నాకు చెప్పి నా సందేహము తీర్చండి అనెను. అప్పుడు మార్కండేయుడు ఇలా పలికెను, నమ్మశక్యము కాని దానిని చెప్పరాదు. శ్రద్ధ కలిగిన వారు ప్రత్యక్షముగా దర్శించెదరు. శ్రద్ధ లేనివాడు, శుచి లేనివాడు, నిత్యకర్మాచరణ లేక మలినమైన మనస్సు కలవాడు, వీరందరూ పాపాత్ములు. అందుకే నేనలా చెప్పాను. నేను విన్న కన్న ప్రయాగ మహత్యమును చెబుతాను విను. ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఫలితము ఉండనే ఉంటుంది. ఓ రాజా, పూర్వము నేను చూసినది విన్నట్లుగానే నీకు చెబుతాను. శాస్త్రమును ప్రమాణముగా తీసుకొని దానిని ఆచరణలో పెట్టి కొందరు పూజితులగుదురు. అదే శాస్త్రాన్ని నమ్మిన మరికొందరు దుఃఖము పొందుదురు. ఎన్నో వేల జన్మల సాధన ఫలితముగా మానవుడు యోగమును పొందును. అనేక జన్మల సుకృత ఫలముగా మానవునకు ఉత్తమ యోగము కలుగుతుంది. అనేక రత్నములను ఉత్తమ బ్రాహ్మణులకు దానమిచ్చువాడు ఆ దాన ఫలముగా ఉత్తమ యోగమును సుకృతిని పొందును. ప్రయాగలో మరణించిన వాడు పైన చెప్పినవన్నీ వీటన్నిటినీ పొందుతాడు. వేరు మార్గము లేదు. ఓ భరత, శ్రద్ధ కలిగిన వారికి ముఖ్యముగా నేను చెబుతాను. సర్వజీవుల యందు, అన్ని ప్రదేశములందు, అన్ని కాలములందు పరబ్రహ్మమున్నాడని తెలుసుకొని పూజింతుము. అలాగే ఇది కూడా పరబ్రహ్మను సర్వత్రా పూజించినట్లే బంధువులు ప్రయాగను సమస్త లోకములలో పూజింతురు. బ్రహ్మదేవుడు కూడా ప్రయాగ క్షేత్రమును తీర్థరాజమని ఎల్లవేళలా స్మరించును. ఇది సత్యము. తీర్థరాజమైన ప్రయాగను చేరిన పిమ్మట వేరే దానిని తీర్థమును అపేక్షించడు. దేవత్వము పొందిన పిదప మనుష్య దేహమును ఎవరు కోరుకుంటారు? ఓ యుధిష్ఠిర, వీటన్నిటి ద్వారా చక్కగా విచారించి నేను చెప్పిన దాంట్లో పుణ్యమెంత అపుణ్యమెంత అని నీవు తెలుసుకోవాలి. యుధిష్ఠిరుడు ఇలా పలికెను, మీరు చెప్పినదంతా విన్నాను. మీరు చెప్పినది విన్న తరువాత నాకు విస్మయము కలుగుతుంది. యోగం ద్వారా స్వర్గప్రాప్తి ఎలా కలుగుతుంది? కర్మ ద్వారా కదా స్వర్గము ప్రాప్తిస్తుంది. అక్కడ స్వర్గంలో భోగములను అనుభవించి కర్మఫలమును ముగిసిన పిదప భూమికి వచ్చును. ఏ కర్మలను ఆచరించుట వలన మానవుడు తిరిగి భూమిపై జన్మించును? దయచేసి చెప్పవలేను. మార్కండేయుడు ఇలా పలికెను, ఓ రాజా, మానవుడు భూమిపైన ఉండుటకు గల కారణము చెప్పెదను విను. గోవును, అగ్నిని, బ్రాహ్మణుని, శాస్త్రమును, సువర్ణమును, జలమును, స్త్రీలను, తల్లిదండ్రులను నిందించువారు భూలోకంలోనే ఉందురు. వీరికి స్వర్గప్రాప్తి కలుగదని బ్రహ్మదేవుడు చెప్పెను. ఉత్తమగతి పొందుట సుదుర్లభము. దానిని పొందుటకు యోగము సుకృతి ఉండవలేను. పాపకర్మలను చేయువారు ఘోరమైన నరకమునకు వెళ్ళుదురు. ఏనుగు, గుర్రము, గోవు, ఎద్దు, ఆభరణములు, సువర్ణము మొదలగు వాటిని అపహరించి తరువాత దానములు చేయువాడు దాన ధర్మము ఆచరించు పుణ్యాత్ములు పొందు స్వర్గమును పొందడు. అటువంటి అధములు ఘోరమైన నరకములో దహింపబడుదురు. ఓ యుధిష్ఠిర, ఈ విధముగా యోగము, ధర్మము, దానము గురించి నీకు చెప్పాను. అది సత్యమైనను అసత్యమైనను, ఫలమున్నను లేకపోయినను నేను విన్నది విన్నట్టుగా నీకు చెబుతాను. అందువలన మానవుడు ఉత్తమ ఫలితమును తనంతట తాను పొందును. ప్రయాగ మహత్యము. మార్కండేయుడు ఇలా పలికెను, ఓ రాజా, ప్రయాగ మహత్యమును ఇంకా చెబుతాను విను. నైమిషము, పుష్కరము, గోతీర్థము, సింధు సాగరము, కురుక్షేత్రము, గయా, గంగా సాగరము వంటి పుణ్యతీర్థములు, ఇతర పుణ్య పర్వతములు ఎన్నో ప్రయాగలో ఉన్నవి. ఇటువంటి తీర్థములు 10,000, ఇతర తీర్థములు 30 కోట్లు.
ఎల్లప్పుడూ ప్రయాగలో ఉండునని పండితులు చెప్పుదురు. అంతేకాదు కుండములని మూడు తీర్థములున్నవి. వాటి మధ్యలో ప్రవహిస్తూ గంగా నది ప్రయాగ నుంచి నిష్క్రమించును. 3 లోకములలోనూ ప్రసిద్ధమైన సూర్యపుత్రి యమున కూడా గంగతో ఇక్కడే ఉండును. గంగా యమున నదుల మధ్యలోనున్న ప్రయాగ భూమికి జఘన ప్రదేశము. 30.5 కోట్ల తీర్థములు ప్రయాగకు 16వ వంతుకు కూడా సమానము కాదని వాయువు చెప్పెను. భూమి, అంతరిక్షము, స్వర్గము ప్రవహిస్తున్న జాహ్నవి ఇక్కడే ఉన్నది. సమాధిష్టానము కంబళ అశ్వతరములను నాగులు భోగవతియు ప్రయాగలోనే ఉన్నవి. భోగవతియు ప్రయాగలోనే ఉన్నవి. ప్రయాగ బ్రహ్మకు యజ్ఞ వేదిక. ఓ యుధిష్ఠిరుడా, దేవతలు రూపము పొందిన యజ్ఞములు, తపోధనులైన ఋషులు ప్రయాగను ఎల్లప్పుడూ పూజింతురు. దేవతలు, ధనవంతులైన రాజులు ఇక్కడ యజ్ఞములను చేయుదురు. దీనికంటే శ్రేష్టమైన ప్రదేశము మరొకటి 3 లోకములలోనూ లేదు. ప్రభావములో సమస్త తీర్థముల కంటే అధిక ప్రభావం కలిగి ఉండును. 10,000 తీర్థములు, 30 కోట్ల ఇతర తీర్థములు ప్రయాగలో ఉన్నవి. గంగ ఉన్న ప్రదేశము తపోవనము. గంగా తీరమంతా సిద్ధక్షేత్రము అని చెప్పబడినది. బ్రాహ్మణులకు, సాధువులకు, పుత్రులకు, సుహృదులకు, శిష్యులకు ఈ రహస్యాన్ని చెవిలో చెప్పవలేను. ఈ ప్రయాగ ధన్యమైనది. ఇదే స్వర్గమును ఇచ్చున్నది. సేవించు వారికి శుభమును కలిగించున్నది. ఇదే పుణ్యము, రమ్యము, పావనము, ఉత్తమమైన ధర్మము. మహర్షులకు కూడా గుహ్యమైనది. సర్వపాప ప్రణాశకమైనది. బ్రాహ్మణుడు ప్రయాగను ధ్యానించి స్మరించినచో నిర్మలత్వమును పొందును. పుణ్యప్రదమైన ప్రయాగ మహత్యమును నిత్యము వినివాడు సదా శుచి అయి ఉండును. జాతి స్మరత్వమును కూడా పొంది స్వర్గములో సుఖించును. ధర్మమును ఆచరించువారు మాత్రమే ఈ తీర్థమును చేరగలరు. అధర్మపరులు దీనిని పొందలేరు. అందువలన నీవిక్కడ స్నానం ఆచరించు. నీవడిగిన విషయములన్నీ చెప్పాను. దీనివలన నీ పితృదేవతలు ఉద్ధరింపబడుదురు. ప్రయాగ తీర్థము యొక్క 16వ వంతునకు కూడా మిగిలిన తీర్థములు సమానము కావు. ఇదే జ్ఞానము, ఇదే యోగము, ఇదే తీర్థం. మిగిలిన ప్రదేశాలలో అతి కష్టము మీద ఉత్తమ గతి లభిస్తుంది. ప్రయాగ స్మరణ మాత్రమున మానవుడు స్వర్గమును పొందును. ఓ మహాముని, యుధిష్ఠిరుడు ఇలా పలికెను. ఓ మహాముని, ప్రయాగకు సంబంధించిన సమస్త కథలను నీవు చెప్పావు. నేను ఉద్ధరింపబడు మార్గమును కూడా తెలుపుము అనెను. అప్పుడు మార్కండేయుడు ఇలా పలికెను. ఓ రాజా, విను. ఈ జగత్తు బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైనది. బ్రహ్మస్థావర జంగమాత్మకమైన జీవులను సృష్టించును. విష్ణువు వారిని పాలించును, రక్షించును. కల్పాంతము అయిన పిదప రుద్రుడు సంహరించును. బ్రహ్మ ప్రయాగలో ప్రతిష్టానమునకు ఉత్తరములో నుండును. మహేశ్వరుడు వట సమీపములో నుండును. మిగిలిన దిక్కులలో గంధర్వులు, సిద్ధులు, ఋషులు ఉండి ప్రయాగక్షేత్రమును ఎల్లవేళలా కాపాడుదురు. పాపములు చేయుట ఎందు మనసు కలవారు ఈ తీర్థమును సేవింపజాలరు. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. ఆ ఉత్తముల గురించి తెలుసుకోవలసినవన్నీ మీరు చక్కగా చెప్పారు. లోక సమాయతులైన మీరు ఇక్కడ ఉండటానికి కారణమేమిటి? దయచేసి చెప్పవలేను అనెను. మార్కండేయుడు ఇలా పలికెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ప్రయాగలో ఎల్లప్పుడూ వసింతురు. దానికి కారణం చెబుతాను విను. ప్రయాగ క్షేత్రము 5 యోజనముల విస్తారము కలిగి ఉంది. వీరు పాపకర్మలను నివారించుటకు, పుణ్యాత్ములను రక్షించుటకు ఇక్కడే ఉందురు. స్వల్ప పాపమునరించినను వారిని నరకములో పడవేయుదురు. ఈ విధముగా త్రిమూర్తులిక్కడ వసింతురు. ప్రళయకాలము వరకు సప్తద్వీపములు, సముద్రములు, పర్వతములు వీరిచే రక్షింపబడును. ఈ సృష్టి మొత్తము వీరిచే నిర్మితమైనది. ప్రయాగ బ్రహ్మ యొక్క క్షేత్రము. ప్రయాగ గురించి విన్నంతని పునీతులగుదురు. నీవు నీ తమ్ములతో రాజ్యమును పాలించాలి అనెను. సూతుడు ఇలా పలికెను. ధర్మ నిశ్చయములైన పాండవులు
బ్రాహ్మణులకు నమస్కరించి దేవతలను గురువులను తృప్తిపరిచిరి. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వచ్చెను. పాండవులు మాధవుని పూజించిరి. మహాత్ములందరూ కృష్ణునితో పాటు యుధిష్ఠిరుని రాజ్యాభిషేక్తుని గావించిరి. ఇంతలో మహాత్ముడైన మార్కండేయుడు స్వస్తివచనములు పలికి తన ఆశ్రమమునకు ఒక్క క్షణంలో వెళ్ళిపోయెను. తమ్ములతో పాటు యుధిష్ఠిరుడు మహాదానములను చేసెను. ప్రాతకాలంలో నిద్రలేచి దీనిని పఠించువాడు, శ్రవణము చేయువాడు విష్ణులోకమునకు వెళ్ళును. వాసుదేవుడు ఇలా పలికెను: మీ యందున్న ప్రేమతో చెబుతున్నాను, నేను చెప్పినట్లు చేయండి. ఓ యుధిష్ఠిరా, దుఃఖముల నుండి విముక్తుడవై ప్రయాగలో యజ్ఞరతుడవు కమ్ము. ప్రయాగను నిత్యము స్మరించు. అందువలన స్వర్గలోకం తానంతట తానే ప్రాప్తిస్తుంది. ప్రయాగలో నివసించువాడు పాపముల నుండి విముక్తుడై స్వర్గలోకమును పొందును. దానము స్వీకరించకుండా తృప్తుడై శుచి అయి అహంకారమును వదిలి సత్యవాది అయి వ్రతనిష్ఠుడై సమస్త ప్రాణులను తనవలే భావించువాడు ఈ తీర్థము యొక్క ఫలమును పొందును. దేవతలు ఋషులు కొన్ని యజ్ఞములను పుణ్యప్రాప్తి కోసం చెప్పారు. దారిద్ర్యములో నున్నవారు వాటిని ఆచరించలేరు. యజ్ఞమును ఆచరించుటకు అనేక ఉపకరణములు సంభారములు కావలసి ఉండును. అందువలన కొంతమంది ధనవంతులు మాత్రమే యజ్ఞములను చేయుదురు. బీదవాళ్ళు కూడా యజ్ఞఫలము పొందు ఉపాయము చెబుతాను విను. ఈ రహస్యము ఋషులకు కూడా తెలియదు. తీర్థయాత్ర చేయువాడు యజ్ఞఫలము కంటే ఎక్కువ ఫలమును పొందును. 30,10,000 తీర్థములు మాఘమాసములో గంగానదిలో ప్రవహించును. ఓ రాజా, శత్రురహితమైన రాజ్యమును అనుభవిస్తూ సుఖముగా ఉండు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.